హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా నోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక మనకు మార్చి 18 నుండి మూడం రాబోతుందండి. ఇక మంచి రోజులు లేవు. ఈ మూడంలో మీరు ఎలాంటి పనులు చెయ్యాలి, ఎలాంటి పనులు చెయ్యకూడదు, ఒకవేళ చెయ్యకూడని పనులు చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు ఈ మూడంలో బంగారం కొనుక అమ్ముతూ కొంటూ ఉంటే దానివల్ల మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఈరోజు మన వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే ఈ మూడం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అన్నది కూడా ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. ఆలోపు మనకు తెలిసినటువంటి గురుజీ అండి, అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పరిష్కరించే చేస్తారు గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ముందుగా మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మూడం వస్తే చాలు అన్ని పనులు మానేసి కూర్చుంటారు చాలామంది కదా. ఈ మాటను అందరూ ఎన్నోసార్లు వినే ఉంటారు. అసలు మూడం అంటే ఏంటి, ఈ సమయంలో ఏమేం పనులు చేయవచ్చు, ఏమేం చెయ్యకూడదు, ఒకవేళ చేస్తే ఏమవుతుంది, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇలాంటి అనేక సందేహాలకు సమాధానం తెలుసుకుందాం. శుభకార్యాలు చెయ్యటానికి వీలు పడని రోజులను మూఢంగా చెబుతూ ఉంటారు. ఆ పదానికి ఉన్న అర్థంలోకి వస్తే మనం ఏ పని చెయ్యటానికైనా పనికిరాని కాలం లేదా విడిచిపెట్టే కాలంగా భావించవచ్చు. మన హిందూ సాంప్రదాయాలు గ్రహాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. గ్రహస్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చెయ్యరు. ఇలాంటి చెడు కాలాలన్నీ మూఢం అని అంటారు. అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో శుక్రమూఢం ఏర్పడబోతోంది. మార్చి 18 నుంచి 28 వరకు శుక్రమూఢం వచ్చింది. సుమారు 11 రోజుల పాటు మంచి రోజులు లేవనే చెప్పాలి. మూఢం సమయంలో శుభకార్యాలను నిర్వహించకూడదు. అలాగే కొన్ని తప్పులను, పొరపాటును కూడా చెయ్యకూడదు. అసలు మూఢం ఎందుకు వస్తుంది, మూఢం సమయంలో శుభకార్యాలను ఎందుకు చెయ్యకూడదు, ఈ సమయంలో ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చెయ్యకూడదు, ఈ గ్రహాల మార్పుతో రాజయోగం పట్టబోతున్న అదృష్టాన్ని, రాశుల గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ మూఢాలు 2 రకాలు. ఒకటి గురుమూఢం, రెండవది శుక్రమూఢం. మూఢాన్ని మౌఢ్యం అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ మార్చి నెలలో శుక్రమౌఢ్యమి ఏర్పడబోతోంది. మార్చి 18 నుండి మార్చి 28 వరకు సుమారు 11 రోజుల పాటు శుక్రమౌఢ్యమి ఏర్పడింది. అలాగే జూన్ 10వ తేదీ నుండి జూలై 8వ తేదీ వరకు గురు మౌఢ్యమి ఏర్పడుతుంది. ఈ మూఢం మాసంలో సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసి రాదు. ఈ మూఢం రోజుల్లో ఏవైనా శుభకార్యాలు చేస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు. ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ మూఢం ఈ తేదీలను బాగా గుర్తుంచుకోండి. ఈ మూఢం ఈ సమయంలో పొరపాటును కూడా చెయ్యకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మూఢంలో వివాహాలు జరపకూడదు, పెళ్లి చూపులు నిర్వహించకూడదు. ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు. గొడవలతోనే జీవితం సాగిపోతుంది. ఎప్పటికైనా సరే విడిపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మూఢం సమయాల్లో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించకూడదు. ఈ మూఢం సమయంలో మన ఇంట్లో శుభకార్యాలు జరిగితే ఇంటికి చెడు జరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే లగ్న పత్రికలు కూడా రాసుకోకూడదు. చాలామంది ముందుగానే లగ్న పత్రికను రాసుకుంటారు, కానీ మూఢం సమయంలో లగ్న పత్రిక జోలికి వెళ్ళకూడదు. కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. పసిపిల్లలకు పుట్టు వెంట్రుకలు కూడా తీయకూడదు. అలాగే చెవులను కొట్టించకూడదు. ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీసేస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేయకూడదు. ఈ మూఢమి రోజుల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు చేయకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో కొత్త ఇంటికి మారకూడదు. అద్దె ఇళ్లలో ఉండేవారు ఈ మూఢం రోజుల్లో వేరే ఇంటికి మారకండి. ఇలా చేస్తే మీ కుటుంబానికి చాలా సమస్యలు వస్తాయి. అలాగే ఈ మూఢం రోజుల్లో దేవుడి మొక్కులు కూడా తీర్చకూడదు.
అలాగే దేవుని వ్రతాలు చెయ్యకూడదు, నిర్వహించకూడదు. ఉపనయనాలు చేయకూడదు. ఇంట్లో ఎలాంటి యజ్ఞాలు నిర్వహించకూడదు. అలాగే విగ్రహ ప్రతిష్టాపనలు చెయ్యకూడదు. అంగరంగ వైభవంగా పుట్టినరోజులు చెయ్యకూడదు. చాలామంది పెద్ద ఎత్తున పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ శుక్ర మౌఢిమి సమయంలో భారీ ఎత్తున పుట్టినరోజు జరుపుకోకూడదు. ఈ సమయంలో చెరువులు తవ్వకూడదు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు. ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. మరి ఈ మూఢం సమయంలో ఎలాంటి పనులు చెయ్యాలంటే, చిన్నపిల్లలకు అన్నప్రాసన వేడుకలు చేసుకోవచ్చు. అలాగే దూర ప్రయాణాలు చెయ్యవచ్చు. మీ ఇంటికి ఏమైనా మరమ్మతులు ఉంటే వాటిని చేసుకోవచ్చు. అలాగే భూములు కొనటం, భూములు అమ్మటం, అగ్రిమెంట్లు చేసుకోవటం, రిజిస్ట్రేషన్లు చేసుకోవటం చేయవచ్చు. నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు. విదేశాలకు వెళ్ళవచ్చు. కొత్త బట్టలను కొనుగోలు చేయవచ్చు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు. దేవాలయంలో అన్నదానాలు చేయవచ్చు. దేవ కార్యాలను నిర్వహించవచ్చు. శ్రీమంతం ఉత్సవాలు జరిపించవచ్చు. నవగ్రహ శాంతులు అలాగే హోమాలు చేయించుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు ఈ మూఢమి సమయంలో ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రం అలాగే రేవతి నక్షత్రాలలో ప్రయాణాలు చేయాలి. అసలు మూఢం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మూఢం సమయంలో ప్రతి గ్రహానికి అలాగే శుక్రగ్రహానికి చాలా శక్తి తక్కువగా ఉంటుంది. ఈ గ్రహాలు బలంగా ఉంటేనే శుభకార్యాలు చేయటానికి అనువుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ 2 గ్రహాలు బలహీనంగా ఉంటాయో అప్పుడు ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. దీన్ని మూఢం సమయం అని అంటారు. అయితే మూఢం సమయంలో కొన్ని గ్రహాలు మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి మాత్రం చాలా శుభయోగాలు పట్టబోతాయి. ముందుగా మేషరాశి వారికి మూఢం సమయంలో చాలా వరకు యోగదాయకంగా ఉండబోతోంది. వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు వస్తాయి. ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుక్రుని ప్రత్యేక అనుగ్రహం కారణంగా మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. వృద్ధులు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నొప్పి నుండి ఉపశమనం పొందుతారు. ఇంట్లో ఆనందం నిలిచి ఉంటుంది. అన్నయ్య సంబంధం ఖరారు కావచ్చు. ఉద్యోగం చేస్తున్న వారు తమ తండ్రి పేరు మీద కారు కొనవచ్చు. అలాగే వృషభ రాశి వారికి కూడా ఈ మూఢం సమయంలో చాలా బాగా కలిసి వస్తుంది. రాజయోగం అనుభవిస్తారని చెప్పవచ్చు. ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కర్కాటక రాశి వారికి కూడా చాలా అదృష్టకాలం అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. అలాగే కన్యా రాశి వారికి కూడా అనేక మార్గాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు అలాగే కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెలతో పాటు మార్చి నెల కూడా ఆసక్తిని కలిగిస్తుంది. పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. యువత తమ స్నేహితులతో కలిసి సుదీర్ఘ పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటే ఆ వివాదం పూర్తయ్యే అవకాశం ఉంది. రాబోయే వ్యాపారాల్లో వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, దుకాణదారులు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా ఇది చాలా అదృష్టకాలం. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ విధంగా మూఢం సమయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు వహించాలి. శుక్రుని ప్రత్యేక అనుగ్రహం కారణంగా వృశ్చిక రాశి వారికి భౌతిక ఆనందం పెరుగుతుంది. ఫ్యాషన్ డిజైనింగ్, మీడియా, ఆరోగ్యం లేదా న్యాయ రంగాలతో సంబంధం ఉన్నవారు త్వరలో జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధిస్తారు. దుకాణదారులు, వ్యాపారవేత్తలు ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల వారు రుణ మొత్తాన్ని సులభంగా తిరిగి చెల్లించగలుగుతారు. ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే పరిస్థితి అనుకూలంగా మారే అవకాశం ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.